పంతులు ఇప్పటికే గంటన్నర లేట్ తీసి పంతులు వస్తాడో రాడు, ఇప్పటికే మా వాడి పెళ్లి 3 సార్లు అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాదు. అనగానే పక్కనే మా ఆర్టిస్ట్ ఉన్నాడు, అనుకోకుండా ఆయన ఏదో ప్రోగ్రామ్ ఉంది, ఉన్నాడు మొత్తం మీద. సార్ పంతులు గారు రావడం టైం పడుతుంది, అందాక నేను మేనేజ్ చేస్తాను. మేనేజ్ చేస్తావా, మా వాడి పెళ్లి ఈవెంట్ మేనేజ్మెంట్ అయిపోయింది. సరే కానీ అనగానే మా ఆర్టిస్ట్ మంత్రాలు చదువుతాడండి, చాలా ఫాస్ట్గా, చాలా చిన్న ఐటమ్. ఓం న్యాయ వినాయక అధిశక్తి శ్రీనివాస వెంకటేశ్వర నా బాధ నాది, వాళ్ళ బాధ వాళ్ళదనమే, వాళ్ళ బాధ నాకు అర్థం కాదు, నా బాధ వాళ్ళకి అర్థం కదనమే. వంటలు బ్రహ్మాండంగా ఉండేవారు, ముక్కులు బదులైపోతున్నానమే, నేను వెళ్ళేటప్పుడు సాంబార్ తప్ప ఇంకేం మిగిలిదనమే. రాత రాజవరం అంటే కర్మ గాడుదలు గాయించిందనమే. ఇంతకీ పెళ్లి కొడుకున్నాడు, పెళ్లి కొడుకున్నాడు, పెళ్లి బాబునైనా పెళ్లి కుమార్తె తీసుకురండి అనగానే పెళ్లి కుమార్తె వస్తున్నా పెళ్లి కుమార్తె. అమ్మాయి జలభావించడమే, ఇటువంటి అమ్మాయి చూడడమే, అమ్మాయి దుర్మతిపోదమే, అమ్మాయి రోజేంద్ర సౌందర్యం తంతమే, ఈడవడం మంచి లక్కీ ఛాన్స్ కొట్టాడమే, నాకు రావాల్సిన ఛాన్స్ ఈడికి పోయిందనమే. ఈ అమ్మాయి వాడు కాకుండా నాకు దొరుకుని ఎక్కడికి 30, 40, 50 రూపాయలు, ₹1,00,000 తక్కువ జీతం రాదనమే. కొద్ది తక్కువైనా సాఫ్ట్వేర్లో జీతాలు బాగుంటాయనమే. కొంచెం చేత కూర్చోమ్మా, ఆ పెళ్లి కూడా పిలుతాను, ఆ పెళ్లి చేతం కూర్చొని ఉన్నాను కదా, ఆ పెళ్లి కూడా తీసుకురండి అనగానే పెళ్లి కొడుకు వస్తున్నాడు. ఈడెక్క దొరికాడు.